ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం సభలో నారా లోకేష్ ప్రసంగించారు. వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ వస్తే సంక్షేమ పథకాలని రద్దు చేస్తారని చెబుతున్నారని ఆరోపించారు. దేశంలో సంక్షేమ పథకాలను ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ అని, తాము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రోడ్లకు మరమ్మతులే లేవని విమర్శించారు. యువకులం పాదయాత్రలో పలు చోట్ల సెల్ఫీ ఛాలెంజ్లు చేశారని, వైసీపీ నుంచి స్పందనే లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వంటి వ్యక్తికి మరో ఛాన్స్ ఇస్తే అన్ని దోచేస్తారని స్పష్టం చేశారు. జగన్ చెప్పిన నవరత్నాలన్నీ నవమోసాలుగా మారాయని ఎద్దేవా చేశారు. మరో 2 నెలల్లో ప్రజలు మీ కుర్చీనే మర్త పెడతారంటూ లోకేష్ స్పష్టం చేశారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో తట్టామట్టి అయినా తీశారా అని ప్రశ్నించారు. మద్య నిషేధం పేరుతో జగన్ ప్రజలను మోసం చేశారని, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు పెండింగ్ లో పెట్టారని మండిపడ్డారు. పేదలకు 30 లక్షల ఇల్లు అన్నారు. 3000 ఇళ్లైనా కట్టారని లోకేష్ నిలదీశారు. హాల్ టికెట్లు, మార్కు లిస్టుల పేరుట కూడా డబ్బులు దోచేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని అన్నారు. సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి ప్రజలను ఆదరిస్తారా అని వ్యాఖ్యానించారు. ఈరోజు మా పిల్లల్ని చదివించాము, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అన్న నిరుద్యోగ యువకులు ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాదు భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. గతంలో మనం చూసాం, కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటా అన్నారు. కానీ ఆదుకున్నారా? ఆనాడు 1000 రూపాయలకి ట్రాక్టర్ ఇసుక దొరికేది. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు 5000 రూపాయలకి పెరిగింది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల చేతి నింద పని దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఫిట్టర్లు, చివరికి పురోహితుడు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రలో రాష్ట్రంలో చూస్తున్నాం. చేనేత కార్మికులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదు. చేనేత కార్మికులు కూడా ఏకంగా ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే బాగా పనిచేశారో, ప్రభుత్వం పనులు చేశారో వాళ్ళకి సకాలంగా బిల్స్ చెల్లించగా ఇబ్బంది పెట్టి అదే ఫ్యాన్ కి ఊరేసుకునే పరిస్థితికి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల, ఈ ప్రభుత్వం చేతకంతలమ వల్ల ఆ ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితి మనందరం చూసాం. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, రెక్కల్లేని ఫ్యాన్ ని తీసి బయటపడే రోజులు తొందరలో వస్తున్నాయి. 2 నెలలు ఓపిక పట్టండి. మీ ఓటు వల్ల ఆ ఫ్యాన్ ని చెత్తపుట్లో పడేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు వేశారు తల్లి ముఖ్యమంత్రి. ఈ సభకి మీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉందో. రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. నేను సెల్ఫీ దిగాలంటే నాకే అర్థమవులా, ప్రజలకు అర్థమవుతుందా ఇది రోడ్ అని, లేదంటే పంట పొలాలకు వెళ్లే రోడ్ అనుకుంటారేమో అనుకున్నా. అలాంటి రోడ్ ఈయన భారీగా అభివృద్ధి చేశాడంట. నేను నా పాదయాత్రలో సవాల్ ఇసిరిన, అనేక సెల్ఫీలు దిగా. ఆ సెల్ఫీలు దిగిన తర్వాత నేను ఛాలెంజ్ చేశా, సైకో జగన్ నువ్వు టైం డేట్ చెప్పు, సంక్షేమ అభివృద్ధి పైన నేను చర్చించడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడిగిన. ప్రతి సభలో సవాల్ ఇసిరి తల్లి. దాదాపు 85 సార్లు అడిగినా అక్కడి నుంచి సౌండ్ రాలా. ఇంకో వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో ఇంకో వింత జరిగింది. 3ంటికి మీటింగ్ జరిగింది. మధ్యాహ్నం 3ంటికి మంచి ఎండ, సన్లైట్ ఫుల్ గా ఉంది. అప్పుడు జగన్ కార్యకర్తలు పిలిపించాడు, మీ జోబులో ఉన్న ఫోన్ తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అంట. వాళ్ళ కార్యకర్తలకి అర్థంలో కూడా ఒక మొహం చూసుకుని నవ్వుకున్నాడు. ఏంట్రా మనోడికి రే చీకటి ఉందా, లేదంటే మెదడులో చిప్పు తొప్పిందా అని వాళ్ళ కార్యకర్తలు నవ్వుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంటే చూడండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కాగితంలో ఏ ఉందో కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాడు. ఇంక ఇలాంటి వ్యక్తికి పొరపాటుని ఇంకో ఛాన్స్ ఇస్తే మన ఇంటి పైన ఉన్న కప్పు కూడా దోచేస్తాడు తల్లి. అక్కడ ఒక పెద్ద దొంగ ఉంటే నియోజకవర్గంలో గజ దొంగ కూడా ఉన్నారు. దయచేసి ఇది మీరు ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా జగన్ ఎన్నికల ముందల నవరత్నాలు అన్నారు, ఇప్పుడు అవన్నీ నవ మోసాలుగా మారినాయి. ఆ నవ మోసాలు ఏంటో మీకు వివరించాల్సిన అవసరం నా పైన ఉంది. మొదటి మోసం జలయజ్ఞం. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాడు. ఒక తట్ట మట్టన్న మన నియోజకవర్గంలో ఎత్తారా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మహిళల దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడుగుతానని చెప్పాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడు తల్లి. ఇప్పుడు ఏకంగా బూమ్ బూమ్ దుకాణాలు తెరిచాడు.
అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు, వాళ్ళకి టార్గెట్లు తల్లి రోజుకి ₹1,00,000 అమ్మితే వాళ్ళకి ఉద్యోగం ఉంటుందంట. పొరపాటున 99,999 అమ్మితే వాళ్ళ ఉద్యోగం రాత్రి పోయే పరిస్థితి. ఇప్పుడు ఇక వాళ్ళే మన ఇంటికి ఫోన్ చేసి ఈ కొత్త మందు వచ్చింది, స్పెషల్ స్టేటస్ బాటిల్ వచ్చింది, తాగండ్రా బాబు అని మందులకి బానిసలు చేస్తున్నారు. ఇది రెండో మోసం. మూడో మోసం ఆరోగ్యశ్రీ. ఆనాడు ఏం చెప్పారు తల్లి, ₹1,000 కన్నా ఎక్కువ ఖర్చే ప్రతి జబ్బుని ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాను. అది జరుగుతుందా తల్లి? ఈ రోజు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారింది. ఈ రోజు ఆసుపత్రులకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం. కనీసం కావాల్సిన వైద్యం అందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇంకా నాలుగో మోసం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి అన్నారు. ఇప్పుడు షరతులు పెడతారు. 300 యూనిట్ల కన్నా ఎక్కువ కాల్స్తే కట్టు, పొరపాటున స్కూటర్ కొంటే కట్టు. అరే ఎన్నికల ముందల ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇస్తాడు. ఇప్పుడు అది ఇవ్వడు. అదొక మోసం. ఇంకా ఐదో మోసం, పేదలకి 30 లక్షల ఇల్లు కడతా అన్నట్టు. ఇక్కడున్న ఒక్కరికైనా ఇల్లు కట్టారా అని అడుగుతున్నా. ఏంటలే ఒక్కరికైనా కట్టారా? 30 లక్షలు కాదు కదా, కనీసం 3,000 ఇల్లు కట్టలేదు తల్లి ఈ ప్రభుత్వం. ఇంకా ఆరో మోసం, 45 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చినాడా తల్లి? పెన్షన్ అందిందా? లేదు. ఇంకా ఏడో మోసం, ఆసరా చేయుత. ఇటు ₹10 ఇస్తాడు, అటు నుంచి ₹100 దుబ్బుతాడు. పాప మా ఆటో డ్రైవర్లకి 15,000 ఇస్తాడు. వాళ్ళు డబ్బులు తీసుకుని బయటకు వచ్చే లోపల పోలీసుల చేత 10 ఫోటోలు కొట్టిస్తాడు, 20,000 దుబ్బేస్తాడు. ఏమి టాలెంట్ అయ్యా మన సైకో జగన్ కి బాబా. ఇంకా ఎనిమిదో మోసం చెప్పాలి తల్లి, ఫీ రీయింబర్స్మెంట్. ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, మార్క్ లిస్ట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు వ్యవస్థ లేదు. అంటే ఈ ప్రభుత్వం సరిగా ఫీజు చెల్లించగా మీరు ఇబ్బంది పడుతున్నారు. 2 నెలల్లో ఓపిక పట్టు తల్లి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. మీ జోబు నుంచి ₹1 ఖర్చు అవ్వకుండా మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా 9వ మోసం, ఇక్కడున్న రైతులను అడుగుతున్నా. ఆనాడు 9 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు కనీసం 4 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఒక ఫేజ్ ఇస్తే రెండో ఫేజ్ ఎవరు? ఇంకా మోటార్లు ఎప్పుడు కాలిపోతాయని భయపడుతున్నాం మనందరం. ఈ మధ్యన జగన్ పదే వై నాట్ 175 అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ కొన్ని ప్రశ్నలు వస్తున్నా. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్? వై నాట్ పోలవరం? వై నాట్ జాబ్ క్యాలెండర్? వై నాట్ డిఎస్సి? వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్? వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం? నేను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాతనే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మీకుంటుంది జగన్ గని ఈ సభాముఖంగా నేను ఆయన చెప్తున్నా. ఇంక ఈ మధ్యన ఊరూరు బోర్డులు పెట్టాడు తల్లి, సైకో ఫోటో ఉంటుంది, నవ్వుతున్నాడు, ఏడుస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలు, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ, ఊహాగానాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. విభజన హామీల కోసం గతంలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఏఐసీసీ అగ్రనేతలను కలిశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 అవినీతి పార్టీలేనని, ఆ పార్టీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో ప్రజలకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వివరిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జన సందేశ్ డిజిటల్ ఎడిషన్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ విజయ సంకల్ప యాత్రలను ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రను 5 క్లస్టర్లలో నిర్వహించనున్నట్టు తెలిపారు. 5 క్లస్టర్లకు 5 పేర్లు పెట్టారు. కొమరం భీం, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ భద్రాద్రి, కృష్ణంబ యాత్రలలో 5 చోట్ల నిర్వహిస్తామన్నారు. 5 క్లస్టర్లకు 5 పేర్లు పెట్టారు. కొమరం భీం, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ భద్రాద్రి, కృష్ణమ్మ యాత్రలకు 5 చోట్ల నిర్వహిస్తామన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే కొమరం భీం యాత్ర బైంసాలోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తామన్నారు. ఈ యాత్రను అసోం సీఎం హిమత బిశ్వశర్మ ప్రారంభిస్తారు. కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్ల, మెదక్లలో నిర్వహించే రాజరాజేశ్వరి యాత్రను తాండూరులో ప్రారంభిస్తామన్నారు.
సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే భాగ్యలక్ష్మి యాత్రను గోవా సీఎం ప్రసాద్ సావంత్ భువనగిరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. వరంగల్, మహబూబాద్, ఖమ్మం లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే కాకతీయ భద్రాద్రి యాత్ర సమ్మక్క సారక్క జాతర కారణంగా ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు. మహబూబ్ నగర్, నాగల్ కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర మక్తల్లోని కృష్ణ గ్రామం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీన్ని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారని తెలిపారు. తీసుకోవడం జరిగింది. అది ఆర్టికల్ 370 కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేక అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, లేకపోతే 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాల ముందు చాలా ఎత్తుకొని తిరుగుతూ ఉంది, 5వ స్థానంలో నిలబడి. కాబట్టి ఈ యొక్క 2019కి ఇప్పుడు చూసినట్లయితే మరి ప్రజల్లో మరింత మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కూడా అన్ని సీట్లలో గెలవాలనేటువంటి లక్ష్యంతో పోటీ చేస్తా ఉన్నాం. ఆ దిశలోనే రాష్ట్ర పార్టీ అనేక సార్లు చర్చించుకుంటున్నాం. జాతీయ స్థాయిలో కూడా మరి వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. జాతీయ పార్టీ కూడా పూర్తి విశ్వాసం తెలంగాణలో మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనేటువంటి విశ్వాసం జాతీయ పార్టీ ఇప్పటికీ అనేక సార్లు వ్యక్తం చేయడం జరిగింది. అందుకే రేపు 5 యాత్రలు కూడా జాతీయ స్థాయి నాయకులు వస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. అయితే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి అమేథీ ఎంపీగా లోక్సభలో అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీపై 55,000 కోట్ల మెజార్టీతో నెగ్గడం విశేషం. స్మృతి ఇరానీ తన నియోజకవర్గంలో జన్ సంవాద్ కార్యక్రమం నిర్వహించగా అదే సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కూడా అమేథీ చేరుకుంది. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే అమేథీలో మరోసారి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాహుల్ పై అమేథీ ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో ఇవాళ స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గత ఎన్నికల్లో వాయనాడ్ నుంచి గెలిచాక అమేథీ ఓటర్ల నుంచి రాహుల్ చేసిన వ్యాఖ్యలు అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం పట్ల అమేథీ ప్రజలు మండిపడుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ అమేథీలో అడుగు పెట్టి ఖాళీగా ఉన్న వీధులు దర్శనమిచ్చాయని స్మృతి పేర్కొన్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ వివరణ ఇచ్చారు. అమేథీలో ఎవరు పోటీ చేయాలన్న అంశం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ అమేథీ నుంచి 3 పర్యాయాలు గెలిచారని, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ కూడా అమేథీ నుంచి పోటీ చేసేవారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ముఖ్యమైన నియోజకవర్గమని తెలిపారు. మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ వేలాది బస్సులను మేడారంకు నడుపుతోంది. అయితే వీటిలో మూగజీవాలకు ఎంట్రీ లేదని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకురాకుండా భక్తులు సహకరించాలని కోరారు. భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా 6,000కు పైగా బస్సులు నడుపుతున్నట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని మేడారంలో 15 కిలోమీటర్ల మేర 48 క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మేడారం జాతరలో 15,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాల్లో అన్ని అబద్దాలే చెబుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి ఏం అబద్దాలు చెప్పారో చెప్పాలని ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ జగన్ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. హామీలో 99% అమలు చేస్తామని జగన్ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. వెబ్సైట్ నుంచి టీడీపీ మేనిఫెస్టోను తొలగించారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1,000 రూపాయలు ఎక్కువగా ఇస్తారని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కేంద్రం మెడల్ వచ్చి ప్రత్యేక హోదా తెస్తారని చెప్పారని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పారని, 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తారని చెప్పారని, అన్ని విషయాల్లో మాట చెప్పారని అన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారని చెప్పారు. గెలిపించుకుని మన బీసీల సత్తా ఏంటో చూపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఇవాళ మరొక విషయం, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది.
ఇవాళ అతనికి అర్థమైపోయింది. అందుకనే ఊరూరో బ్యానర్లు పెడతా ఉన్నాడు. ఏంటండి అది? చెప్పాలి, ఏంటది? సిద్ధం. దేనికోసం సిద్ధం? ఓడిపోవడానికి, దిగిపోవడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి మనం అడుగుతా ఉన్నాం. దింపుదామా ఈ జగన్మోహన్ రెడ్డిని? ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడదామా? పనికిరాని ఎమ్మెల్యేలు, పనికిరాని మంత్రులు. ఇది ఇక్కడ మంత్రిగా పనిచేశాడు ఆయన. పోలవరం గురించి అడిగితే ఏం చెప్తాడు? 2000లో వచ్చేస్తుంది పోలవరం అన్నాడు. 2000 అయిపోయింది, 2001 అయిపోయింది, 2002 అయిపోయింది. ఆయన మంత్రి పదవి కూడా పోయింది. చివరికి ఇక్కడ నెల్లూరు నుంచి ఏం చేశాడు? నెల్లూరు నుంచి నరసరావుపేట తోలేశాడు. ఇవాళ ఈ ప్రభుత్వంలో బీసీలకి ఎక్కడ కూడా గుర్తింపు లేదు. మా జిల్లాలోనే పార్థసారథి ఆయన కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాడంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నిజాయితీ. ఇవాళ అనేక మంది సంజీవ్ అని చెప్పి మరి అక్కడ ఒక ఎంపీ కర్నూలులో ఒక చేనేత వర్గానికి చెందినటువంటి ఎంపీ ఆయన కూడా చెప్పి జగన్మోహన్ రెడ్డి కనీసం నేను వెళ్ళి ఆయన మొహం కూడా చూడలేదన్నారు. ఇందాక బేద రవిచంద్ర గారు అన్నారు కార్పొరేషన్ చైర్మన్ కాదు ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా ఆయన్ని కలిసే అవకాశం లేదు. ఆయన ఒక డిక్టేటర్ లా భావిస్తా ఉన్నాడు. ఆ డిక్టేటర్ కి ఏ రకంగా అయితే ఆ రోజున కొంతమంది డిక్టేటర్లుగా వ్యవహరించినటువంటి వ్యక్తులకి ఏ గతి పట్టిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పట్టాలి. అది తెలుగువాడి సత్తా ఏంటో అన్న నందమూరి తారక రామారావు గారు పాల్పించిన తెలుగుదేశం పార్టీలో చూపించాలని మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో కూడా ప్రజలకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా చూసుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశంసించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను ఆచరణలో పెట్టిన ఘనత జగన్ దీన్ని కొనియాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడం చంద్రబాబుకు అలవాటునని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత జగన్ దని కితాబిచ్చారు. 19 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలు కనిపించలేదా అని ప్రశ్నించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పిన ఘనత జగన్ దేనని చెప్పారు. చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ను అవినీతి నుంచి కాపాడినందుకు బీజేపీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కృతజ్ఞత చూపుతారని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆరోపించారు. సోమవారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ మాటలు వింటుంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు ఉన్నట్టుగా అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేలా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బలంగా లేని చోట ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ సహకారం తీసుకుంటోందన్నారు. అవినీతి నుంచి బీజేపీ కాపాడినందుకు బీఆర్ఎస్ ఈ విధంగా కృతజ్ఞత చూపనుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు మీద లక్ష్మణ్ గారు మాట్లాడిన మాట చూస్తుంటే వాళ్ళు ఎప్పుడో పొత్తు ఉన్నట్టు, పొత్తు పెట్టుకున్నట్టు ఏమీ ఉండదు. ఎప్పుడైనా సరే బీజేపీ కొన్ని సందర్భాల్లో అపవిత్ర పొత్తులు, అనైతిక పొత్తులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మిత్రత్వ పొత్తులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కనపడని పొత్తులు ఉంటాయి. సో అట్లాంటి దాంట్లోనే బీఆర్ఎస్తో ఉన్న పొత్తు. ఎమ్మెల్యేలు వాళ్ళు గెలవలేరు కాబట్టి బీఆర్ఎస్ను అవకాశం ఇద్దాం. ఎంపీలు వీళ్లకు బీజేపీకి అవసరం కాబట్టి బీజేపీకి సహకరిస్తామనే అగ్రిమెంట్తోనే 15-20 సీట్లు వచ్చే బీఆర్ఎస్ దాదాపు 39 సీట్లు వచ్చేటట్టుగా చేసిందే బీజేపీ. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్లేస్లలో నష్టం చేయడం, బలహీనంగా ఉన్న చోట్లలో ఓడగొట్టడం అనేది బీజేపీ చేసిన ఎత్తుగడ. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలవలేని ప్రతి ప్రాంతంలో బీజేపీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఏమి పొత్తులు లేకపోతే రాజ్యాంగబద్ధమైన ఎత్తులు ఏముండవు. ఇది బీజేపీ ప్రతి ప్రాంతంలో చేసే రాజకీయ ఎత్తుగడల్లో భాగంగానే ఇలా బీఆర్ఎస్ మౌనం వెనుక బీఆర్ఎస్తో ఉన్న మైత్రి బయటపడకుండా నటిస్తుందనేది వాస్తవం. బీజేపీ సౌత్లో బలపడడానికి కారణాలు ఏవి లేవు కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ శక్తులను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రాలో అన్ని పార్టీలు వాళ్ళకి అవకాశం ఇస్తాయి. తెలంగాణలో ఉన్న పార్టీ
కాంగ్రెస్కు అనుకూలత పెరిగితే బీఆర్ఎస్కు బీజేపీకి నష్టం కాబట్టి దాన్ని ఏ విధంగా వినియోగించుకుంటే బీజేపీ లబ్ధి పొందుతుంది అదే ఎత్తుగడతో ఉంటుంది. దానికి పూర్తిగా సమర్థించాల్సిన అవసరం వస్తుంది. రెండవది ఏంటంటే రేపటి రోజున కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఒకటో రెండో ఇక్కడ కలిసి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు మంత్రివర్గంలో కూడా క్యాబినెట్లో ఉండాలనేది కూడా అది కూడా కేసీఆర్ ఉంటుంది అనేది ఇన్నర్ సర్కిల్స్ వస్తున్న వార్త. సో బీజేపీ బలపడడాన్ని డెఫినెట్గా కోరుకుంటుంది ఇలా బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీతో ఎలాగూ వాళ్ళు సఖ్యతతో ఉండలేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఉండలేని స్థితి ఉన్నది కాబట్టి అధికారం బీజేపీ వస్తుందనే ఉద్దేశంతోనే ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి రేపటి రోజున క్లియర్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏ విధంగా వాళ్ళ పొత్తు కనబడ్డదో ఎంపీ ఎలక్షన్స్లో కూడా అదే రకమైన పొత్తు ఉంటుంది. దానికి ఇన్ని రోజులు జరిగిన అవినీతిని బీజేపీ ప్రభుత్వం భరించింది, బీజేపీ ప్రభుత్వం సమర్థించింది, మోడీ అమిత్ షా కాపాడింది కాబట్టి కేసీఆర్ ఇంతవరకు రాగలిగింది. కాబట్టి ఆ కృతజ్ఞత తీర్చుకునే పనిలో బీఆర్ఎస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. తన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబును ఉద్దేశించడమే తప్ప మత్స్యకార జాతిని కాదని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ట్రంక్ స్లిప్ అయ్యానని ఈ అంశాన్ని రాజంతం చేయవద్దన్నారు. సోమవారం కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మత్స్యకార నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కోటితో గుడి కడితే 10 కోట్లు వసూలు చేసే జాతి కుటుంబం నీది. నీలా ప్రజల దగ్గర విరాళాలు తీసుకునే నేను టీటీడీ ఆలయం కట్టలేదని 2 రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే వనమాడిని ఉద్దేశించి ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీంతో తమను అవమానించారంటూ ఆ సామాజిక వర్గం బగ్గుమనడంతో సోమవారం ద్వారంపూడి వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే మత్స్యకార జాతిని కించపరిచేలా మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జనసేన మత్స్యకార వికాస విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది మత్స్యకారుల మనోభావాలను ఎమ్మెల్యే వ్యాఖ్యలు దెబ్బతీశాయని కాకినాడ టీడీపీ ప్రధాన కార్యదర్శి మత్స్యకార సంఘ నాయకుడు తుమ్మల రమేష్ అన్నారు. ప్రెస్ మీట్ కి పిలిచిన వెంటనే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ కళ్యాణం చేసిన తర్వాత నేను కొండబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రెస్ మీట్ లో నేను మత్స్యకార జాతిని ఏదో అన్నానని దాన్ని పొలిటికలైజ్ చేయడం కోసం కొందరు రాజకీయ స్వార్థమైనటువంటి కొందరు రాజకీయ నాయకులు పొలిటికలైజ్ చేస్తున్నారు. ఒక్కసారి మీడియా మిత్రులకి నేను ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని వాళ్ళు పెడుతున్న వీడియోని నేను ఏం మాట్లాడింది చూపించిన తర్వాత నేను వివరంగా మళ్ళీ వేరేదో చెప్తాను. అది వాళ్ళు పెట్టిన వీడియో. నేను ఒరిజినల్గా మాట్లాడింది ఇది నేను మాట్లాడింది ఒరిజినల్. ఓకే, నేను మొదటగా 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రూపాయలు చేసే వసూలు చేసే జాతి నీది అని వెంటనే రెక్టిఫై చేసుకుని 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రూపాయలు వసూలు చేసే కుటుంబం నీది అని నేను రెక్టిఫై చేసిన వెంటనే చెప్పాను. దాన్ని ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఈ మీడియా ప్రభావంతో సోషల్ మీడియా ప్రభావంతో దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళ జాతిని నేనేదో అనేసానని చెప్పేసి అని ఈరోజు తను రాజకీయం చేయడం జరుగుతుంది. వాళ్ళ జాతి అంటే నాకు ఎప్పుడు గౌరవమే.